హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పెళ్ళైన కొత్తలో. ఈ కథ రచించిన వారు తోట జాహ్నవి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఠంగ్ 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 మంటూ హాల్లోని గోడ గడియారం ఆగకుండా వరుసగా 12 గంటలు కొట్టింది. అది ఆకాశమంతా దట్టగా నల్లని మేఘాలు కమ్ముకొని తారు రంగు పులుముకున్న ఒక భయంకరమైన చీకటి రాత్రి. బయట ఉండుండి దడదడదడదడమంటూ వినిపిస్తున్న భయంకరమైన ఉరుములు కళ్ళు జిగేల్ జిగేల్మని మహావృక్షాన్ని కూకటి వేళ్లతో కూల్చేసినప్పుడు వచ్చే ధడేల్ ధడేల్ ధడేల్మనే చప్పుడు ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలను భయకంపితులను చేసింది. ఎక్కడో లోపల పడక గదిలో నిద్రపోతున్న కవిత ఆ ఉరుముల శబ్దానికి త్రుళ్ళిపడి నిద్రలేచింది. కవితకు కొత్తగా పెళ్ళయింది. కొత్తగా పెళ్ళయిన పెళ్ళాం ఇంట్లో ఒంటరిగా ఉందన్న ధ్యాసైనా లేని కవిత శ్రీవారు కమలాకర్ యథాప్రకారం పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి అంత రాత్రైనా ఇంకా ఇంటికి రాలేదు. స్వతహాగా చీకటంటే భయపడే కవిత నల్లగా అలుముకున్న చీకటి తోడుగా వర్షాన్ని కూడా వెంట తెచ్చుకోవటంతో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఇంకా ఇంటికి రాని కమలాకర్ని లోలోన తిట్టుకుంటూ ఉంది. అది కొత్తగా కడుతున్న కాలనీ అవ్వటం వలన ఇళ్లన్నీ విసిరేసినట్లుగా అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నాయి. పిలిస్తే పలికే దిక్కే లేదు. పెద్దగా పడుతున్న గాలివానకి ఆ ఇంటి చుట్టూ ఎత్తుగా పెరిగిన చింత మామిడి టేకు చెట్లు జడల దయ్యాల మాదిరి అలాగా భయంకరంగా ఊగుతున్నాయి. గాలి ఉండుండి జుమ్ 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 అంటూ ఒకటే రోద చేస్తుంది. బలంగా వీస్తున్న గాలికి తెగిపోయిన కరెంటు తీగలు, అప్పటి వరకు వెలుగుతున్న వీధి లైట్స్ వెలుతురు ఉనికి అన్నదే లేకుండా అడ్డుకున్నాయి. ఇంకా చేతుల్లోకి సెల్ ఫోన్లు రాని కాలమది. ఎవరికైనా చేస్తే గీస్తే కేబుల్ ఫోన్ నుండే ఫోన్ చేయాలి. ఈ గాలివానకి ఆ కేబుల్స్ కూడా పనిచేయటం లేదు. ఆ చీకట్లో లేచి క్యాండిల్ వెలిగించడానికి కూడా భయపడుతుంది. కవితకు ఎంత భయం అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు సరి అయిన బస్సులు లేక 6 గంటలు స్కూల్ వదిలితే ఇంటికి వచ్చేసరికి 8 గంటలు దాటేది. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అంతా నిర్మానుష్యంగా ఉండి బస్ దిగిన దగ్గర నుండి వాళ్ళ ఫ్రెండ్తో కొంచెం దూరం వచ్చినప్పటికీ వాళ్ళ దారులు వేరైన తర్వాత తమ ఇల్లు కనబడుతున్నా కూడా అక్కడి నుంచి ఒక్క పిలుపు అందే దూరం వెళ్ళటానికి కూడా భయపడి వాళ్ళమ్మని పిలుచుకుంటూ వెళ్ళేది. వాళ్ళమ్మ కూడా కూతురి భయం కనుక టార్చ్ లైట్ పట్టుకుని ఎదురుగా వచ్చేది. ఏదో పనిలో పడి ఏ రోజైనా వాళ్ళమ్మ రాకపోతే ఆ మాత్రం దానికే గుండె ఆగినంత పని అయ్యేది కవితకు. దాంతో ఇంటికి చేరిన తర్వాత పెద్ద గొడవ పెట్టుకొని ఏమీ తినకుండా అలిగి పడుకుండిపోయేది. అందుకే వాళ్ళమ్మ ఎప్పుడు కవిత వచ్చే టైంకి రెడీగా గేటు దగ్గరుండి తన్ని చూడగానే ఎదురొచ్చేసేది. అలాంటి కవితకి ఈ పరిస్థితి చూసి గుండె ఆగినంత పని అయ్యింది. దానికి తోడు ముందు రోజు కమలాకర్తో కలిసి చూసిన ఫస్ట్ షో రాత్రి సినిమాలోని రేవతి నటించిన సీన్లు కళ్ళ ఎదుట నిలబడి ఒంట్లో వణుకు తెప్పిస్తున్నాయి. అసలు తనకున్న భయం చేత ఆ సినిమాకు రాను అనుకుందామంది. కానీ భర్త దగ్గర అంత చనువు లేకపోవటం వల్ల ఇంత భయం ఏమిటి అని వెక్కిరిస్తారో ఏమో అని సిగ్గు వల్ల చెప్పలేకపోయింది. చివరికి ఆ చీకట్లో అలా భయపడుతూ కూర్చునే కంటే ఎలాగో లేచి క్యాండిల్ వెలిగిస్తే బెటర్ అనుకుని మెల్లగా ఒంట్లో శక్తి అంతా గుండెల్లోకి కూడగట్టుకుని లేచి క్యాండిల్ వెలిగించింది. క్యాండిల్ వెలిగించి పట్టుకుని గదిలోకి వస్తుంటే రాత్రి సినిమాలో క్లైమాక్స్లోని గది సీన్లు గుర్తొచ్చి గదిలోకి వెళ్ళాలంటేనే అదో భయం మొదలైంది. ఇంతలో ఎక్కడి నుండో పిల్లి అరుపు, దాని వెంట ధబేల్ ధబేల్మంటూ పెద్ద శబ్దం. వెంటనే దెబ్బకి చేతిలో క్యాండిల్ కింద పడేసి చటుక్కున మంచం ఎక్కి నిండా దుప్పటి కప్పుకొని ఊపిరాడకపోయినా లెక్క చేయకుండా దుప్పటిని గట్టిగా చుట్టేసుకుంది. అలాగే ఆంజనేయ దండకం చదువుకుంటూ ఎంత సమయం పడుకుండిపోయిందో. ఒంటి మీద దబేల్మని ఏదో పడినట్టు తుళ్ళిపడి లేచింది. చీకట్లో 2 కళ్ళు ఎర్రని అగ్నిగోళాల మాదిరిగా మిలమిలా మెరుస్తున్నాయి. కింద పడినప్పుడే ఆరిపోయిన క్యాండిల్ చీకటిని తరిమి కొట్టలేకపోయినందుకు విచారం వెళ్ళబోస్తుంటే బయట నుంచి వినిపిస్తున్న కీచురాళ్ల రోధ
కుక్క అరుపులు కవితలో భయాన్ని రెండింతలు చేస్తున్నాయి. ఇక అలాగైతే కష్టమని మనసుకి ఎలాగో సర్ది చెప్పుకొని సరిగ్గా చూసేసరికి తన మీద నుండి ఏదో పక్కకి దూకి పిల్లి ఎలుకను పట్టుకోవటానికి పరుగులు పెడుతూ తాను లేవటం చూసి నోటికందిన ఆహారం జారిపోయిందన్న కోపంతో తన వంక ఎర్రని కనుగుడ్లేసుకొని గుర్రుమని తన వంకే చూస్తూ కనిపించింది. గాలికి కిటికీ తలుపులు ఆపకుండా దడదడదడమని కొట్టుకుంటున్నాయి. వాచి చూసేసరికి టైం 1 గంట. ఈయన ఇంకా రాలేదేమిటి అనుకుంటూనే ఆ వాతావరణానికి ఇంకా భయపడుతుంది. కమలాకర్ గురించి ఎదురు చూసి 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 తానింకా భోజనం కూడా చేయలేదు. ఆకలి, నిద్ర, టెన్షన్, భయం అన్నీ కలగలిపి కవితను పిచ్చిదాన్ని చేస్తున్నాయి. ఒకవైపు భయం వేస్తున్నా మరోవైపు కమలాకర్ ఎందుకు రాలేదు, అసలే వాతావరణం బాగాలేదు, వచ్చే దారిలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, అసలు ఎందుకు రాలేదు అన్న జవాబు దొరకని ప్రశ్నలే. ఆ రాత్రి ఎలాగో అలా చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ నిద్ర కూడా లేకుండా గడిపింది. తెల్లవారింది. వర్షం వెలిసింది. కమలాకర్ వచ్చాడు. కమలాకర్ని చూడగానే ఎదురెళ్ళి కమలాకర్ గుమ్మంలోనే అడుగు పెడుతూనే నీళ్ళు ఇవ్వాలని కూడా మర్చిపోయి గొడవ పెట్టేసుకుంది. రాత్రంతా ఎక్కడికి పోయారు, ఇంటికి ఎందుకు రాలేదు, ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటానని తెలీదా అంటూ అతని గుండెల మీద కసి కొద్ది గట్టిగా దడదడమని బాధేసింది. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు, మీకేం కాలేదు కదా, వచ్చేదారిలో ఏమైనా అయ్యిందేమోని ఎంత భయపడ్డానో తెలుసా అంటూ అతని ఒళ్ళంతా తడిమేస్తూ అంతవరకు పడిన టెన్షన్ రిలీజ్ చేయటానికి అన్నట్టు ఇక ఓర్చుకోవటం తన వలన కాకపోవటంతో ఒక్కసారిగా బరస్ట్ అయి అతని గుండెల మీద పడి గట్టిగా ఏడవటం మొదలెట్టింది. దానికి కమలాకర్, ఇక చాలు ఆపు, ఇప్పుడేమైందని ఆ ఏడుపు, ఆఫీస్ నుండి వస్తుంటే వచ్చేదారిలో మా ఫ్రెండ్స్ కనిపించి రారా రా, నీతో కలిసి చాలా సరదాగా గడిపి చాలా రోజులైంది, ఈ రోజంతా మాతోనే నువ్వు ఉండాలి అని పిలిచి వీలు కాదన్నా వినక బలవంతం చేస్తే వెళ్ళాను. ఇప్పుడు ఏమైంది, వచ్చాను కదా, టిఫిన్ పెట్టు, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళాలి. ఆ మాట వినగానే పాలు బుసబుసబుసామంటూ పొంగినట్టు ఇంతెత్తున కోపం పొంగింది కవితలో. పోనీ కమలాకరైనా దారిలో బండి ట్రబుల్ ఇచ్చిందనో, వర్షం వలన రాలేకపోయాను అంటే సరిపెట్టుకునేదో ఏమో, కానీ అతడు తన భయాలు ఫీలింగ్స్ అస్సలేమీ పట్టించుకోకుండా యథాప్రకారం తయారై ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కవిత పరిస్థితిలో మీరే ఉంటే ఏం చేస్తారో చెప్పండి. కొత్తగా పెళ్ళైన భార్యని అలాంటి వాతావరణంలో రాత్రిపూట ఒంటరిగా వదిలేసి ఎవరైనా ఫ్రెండ్స్తో గడుపుతారా? మొదట్లో భర్త ప్రవర్తనకు కవితకి ఒళ్ళు మండింది. ఆ తర్వాత కూడా తరచూ అలానే జరుగుతూ ఉండటంతో అతనికి తన మీద ప్రేమ లేదని, పెద్దల కొరకు బలవంతంగా తన మెళ్ళో తాళి కట్టాడని, తనంటే అస్సలు లక్ష్యం లేదని అర్థమై అప్పటినుంచి ఎదురు చుట్టం మానేసింది. తన పనులు తాను చేసుకునేది. చివరికి తన మనసు నుండి అతన్ని అలా తుడిచేసిన కవిత వచ్చారా, తిన్నారా, ఉన్నారా, వెళ్ళారా అంతే, మరి ఏ విషయం పట్టించుకోవటం మానేయటంతో వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం అనేది అర్థం లేనిదిగా మిగిలిపోయింది. ఆ రాత్రి జరిగిన అనుభవంతో ఇక అప్పటి నుండి చీకటి అంటే భయపడటం మానేసి తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ ఒక వీరనారిలాగా తయారైంది. అంతేనండి, ఎవరైనా మనకి తోడు ఉండి మన కోసం ఎదురు చూసేవారు ఉన్నంతకాలం మనం అలా భయపడుతూనే ఉంటాం. మన కోసం ఆలోచించి జాగ్రత్తగా చూసుకునేవారు లేకపోతే ఎక్కడలేని తెగింపు వస్తుంది. మనకి మనమే అన్నీ అవుతాం. అందుకే ఎవరూ కూడా భార్యని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కసారి భార్య మనసులో స్థానం కోల్పోతే తిరిగి సంపాదించటం కష్టం. ఏ భార్య అయినా తన గురించి ఆలోచించే భర్తకే విలువ ఇస్తుంది. నగలు చీరలు కొనకపోయినా పర్వాలేదు, కానీ ఎన్ని నగలు చీరలు కొన్నా తన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఏ భార్య సహించదు. ఇక ఎప్పటికీ క్షమించి తన గుండెల్లో చోటు ఇవ్వలేదు. భార్య మనసులో చోటు సంపాదించలేని భర్త జీవితం వ్యర్థం. ఆ తర్వాత కమలాకర్ కవితకి ఎన్నో బంగారు నగలు, పట్టు చీరలు కొన్నాడు, తన ప్రమేయం లేకుండానే. కానీ కవిత మనస్సులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. అందుకేనేమో కొత్తగా పెళ్ళైన వారు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. హనీమూన్ ఏర్పాట్లు చేసుంటారు, లేకపోతే ఇలాగే పెళ్ళైనా కూడా ఫ్రెండ్స్ వెనక తిరుగుతూ తనకి పెళ్ళైన విషయం మర్చిపోతూ ఉంటారు. అయినా ఆ ఫ్రెండ్స్కైనా బుద్ధుండొద్దు. కొత్తగా పెళ్ళైన వాడిని రాత్రి ఇంటికి వెళ్లకుండా ఆపేస్తే అతని కోసం ఎదురు చూసే భార్య భర్త ఎంతకు రాకపోతే ఎంత కంగారు పడుతుందో ఒక్కసారి ఆలోచించొద్దు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.